వచ్చి 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాల నుంచి ప్రతి ఏటా కూడా సైన్స్ డే ఘనంగా నిర్వహిస్తున్నాం. మా పిల్లలు రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు, రకరకాల ప్రాజెక్టులు చేసి మాకు ఇక్కడ ప్రదర్శిస్తుంటారు. మ్యాథ్స్ డే కూడా, గణిత శాస్త్ర దినోత్సవాన్ని కూడా డిసెంబర్లో ఘనంగా జరుపుతున్నాం. సాధ్యమైనంత వరకు ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి అన్ని దినోత్సవాలు పాఠశాలలో జరుగుతున్నాయి. అయితే మీరు చెప్పారు ఇప్పుడు మా యూత్ నుంచి సపోర్ట్ ఇస్తుందని. తప్పనిసరిగా ధన్యవాదాలు సార్ మీ యూత్ అందరికీ మా పాఠశాల తరఫున. మాకు అలాంటి ప్రోత్సాహం ఉంటే మేము ఇంకా ముందుకు వెళ్తాం. మేము వచ్చేటప్పటి పాఠశాల 2023కి కొంచెం క్రమశిక్షణ లోపంలో ఉండేది. మేము వచ్చిన తర్వాత తల్లిదండ్రులు తెలుస్తుంది నా పాఠశాలలో ఎలాంటి బోధనలు ఉన్నాయి, పాఠశాల క్రమశిక్షణ విషయంలో మ్యాక్సిమం మా వంతు కృషి మేము చేస్తున్నాం. మీకు ఇంకా మొన్నటి వరకు లాస్ట్ ఇయర్ వరకు 2024-25 వరకు తెలుగు మీడియంలోనే పరీక్షలు నిర్వహించే వాళ్ళం. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ కూడా తెలుగు మీడియంలోనే రాయటం జరిగేది. కానీ లాస్ట్ ఇయర్ మా స్టాఫ్ అందరం కూర్చొని మరి తెలుగు మీడియం వద్దు, మనం బోధించడం ఇంగ్లీష్ మీడియంలో చేస్తున్నాం, తెలుగు మీడియంలో రాయడం మీద అని చెప్పి లాస్ట్ ఇయర్ కంప్లీట్గా 10th క్లాస్ ఎగ్జామ్స్ అన్నీ కూడా 10th క్లాస్ అన్ని బడ్డీల్లో మ్యాక్సిమం డ్రగ్స్ దొరుకుతున్నాయి. వ్యాపారం చేసే వాళ్ళు చిన్న పిల్లల్ని ఉద్దేశించి చిన్న పిల్లల్ని బేస్ చేసుకొని వ్యాపారం చేస్తున్నారు. తినే చాక్లెట్లో డ్రగ్స్ ఉంటున్నాయి. మనం తినేటటువంటి ప్రతి దాంట్లో కూడా కొకైన్ అని, గంజాయి ఒకటి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. మొన్న సమ్మర్ హాలిడేస్లో వేసవి సెలవుల్లో మేము అందరం ఎండనక అలాగా మాడిపోయి మరి మీ గ్రామం మొత్తం ప్రతిరోజు తప్పించిన రోజు ప్రతిరోజు మ్యాక్సిమం తిరిగామండి. మీ గ్రామం మొత్తం డోర్ టు డోర్ వెళ్ళాం. మీ అందరూ మా మొక్కలు చూసే ఉంటారు. అక్కడ తల్లిదండ్రులు మాకు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏంటంటే, సార్ అన్నీ బాగానే ఉన్నాయి, విద్య బాగుంది, బాగానే చెప్తున్నారు, కానీ మా గ్రామంలో యూత్ ఎక్కడ పడితే అక్కడ గంజాయి ఇలాంటివి తీసుకుంటున్నారు. బ్యాచ్ సాయంత్రం 6-7 అయ్యేసరికి గంజాయి తీసుకుంటున్నారు. అవి మా పిల్లల మీద ప్రభావం చూపుతుందని చాలా మంది తల్లిదండ్రులు కూడా మాకు కంప్లైంట్ ఇచ్చారు. దాంతో పాటుగా పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇమ్మన్నారు. అయితే మీ గ్రామస్తుల దృష్టిలో పెట్టకుండా మేము కంప్లైంట్ ఇస్తే అది మళ్ళీ పాఠశాలకు కొన్ని గ్రామం ఇంతవరకు ఇవ్వలేదు. మీ దృష్టిలో ఈరోజు పెడుతున్నాం. ఆయన ప్రస్తావించారు కాబట్టి మీ గ్రామంలో గంజాయి కొన్ని డ్రగ్స్ అనేవి యూత్ తీసుకుంటున్నారు. అది వాళ్ళ వ్యక్తిగతము, మాకు అవసరం లేదు. అయినప్పటికీ ఆ ప్రభావం మన చిన్నారుల మీద పడకుండా గ్రామ పెద్దలుగా మీరు చర్యలు తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం తల్లిదండ్రులు మీ పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మీ అందరికీ ఉంది. డ్రగ్స్ మహా ప్రమాదం అండి. అవి తీసుకుంటే ఒకసారి డ్రగ్కి, కొకైన్కి కానీ, గంజాయికి కానీ, లేదంటే రకరకాల ఈ మాదక ద్రవ్యాలకు కానీ అలవాటు పడితే మద్యానికి కూడా అలవాటు పడుతున్నారండి పిల్లలు. మీరు చెప్పింది కరెక్టే. మాకు బిఫోర్ లాస్ట్ ఇయర్ ఒక కుర్రవాడు పూర్తిగా రాలేదండి స్కూల్కి. ఆ కుర్రోడు 10th క్లాస్ ఎగ్జామ్ రాశాడు, ఎలాగో ఒకరు పాస్ అయిపోయాడు. కానీ ఆ కుర్రోడు ఎప్పుడూ కూడా మద్యం తాక్కునే ఉండేవాడంట. మాకు తెలియదు. 10th క్లాస్ ఎగ్జామ్స్కి వచ్చిన తర్వాత అప్పుడు ఈ కుర్రోడు ఇలాగ ఎప్పుడూ తాక్కునే ఉండేవాడు అనేటటువంటి విషయం కూడా మాకు తెలిసింది. కాబట్టి పిల్లల పట్ల ఉపాధ్యాయులుగా మేము ఇక్కడ వరకు అంతవరకు ఉదయం 9 నుంచి సాయంత్రం 4:30 వరకే మీ పిల్లల సంరక్షణ. తర్వాత 4:30 తర్వాత మళ్ళీ మరుసటి రోజు 9 వరకు కూడా మీ సంరక్షణలో ఉంటాడు. కాబట్టి ఆడపిల్లలు, ముఖ్యంగా ఆడపిల్లల తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వీటికి ఒకసారి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ బానిస అయితే వాళ్ళ జీవితం పూర్తిగా పోతుంది. దానికి బానిసైన వాడు కంటిన్యూ చేస్తాడు. ఎక్కడ లేని నాడీ మండల వ్యవస్థ ఉత్తేజితం అవుతుంది. ఆ డ్రగ్స్ తీసుకున్న సమయంలో ఏం చేస్తారో ఆ డ్రగ్స్ తీసుకున్న వ్యక్తి తెలియదు. ఆడపిల్లల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించవచ్చు, మానభంగాలు చేయొచ్చు, రేపులు చేయొచ్చు, చంపడానికి ప్రయత్నించవచ్చు. ఆ సమయంలో తల్లి, తండ్రి, గురువు ఎవ్వరు కూడా వాళ్ళకి కనిపించరు. అంత ప్రమాదకరమైనటువంటి ఆ మాదక ద్రవ్యాల విషయంలో ఉపాధ్యాయులుగా మేము జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థుల తల్లిదండ్రులుగా మీరు జాగ్రత్తగా ఉండాలి. గ్రామము సంక్షేమం కాబట్టి, గ్రామం సురక్షితంగా ఉండాలి కాబట్టి గ్రామస్తులు, గ్రామ పెద్దలు కూడా వాటి మీద దృష్టి పెట్టి అలాంటివి లేకుండా అప్పుడప్పుడు పోలీసులను రప్పించి ఇప్పుడు పెట్టారు. కాబట్టి మీ అందరి దృష్టిలో పెడుతున్నాం. కాబట్టి చాలా జాగ్రత్తగా అందరూ ఉండి మన పిల్లల్ని సంరక్షించుకొని మంచి భారత పౌరులుగా తీర్చిదిద్దుకుందామని మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి